హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ రతన్ టాటా గారు ప్రతి సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న, అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న, అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా స్కాలర్షిప్స్ ఇస్తూనే వస్తున్నారు. అందులో భాగంగానే ఈ అకాడమిక్ ఇయర్ కూడా టాటా క్యాపిటల్ బ్యాంక్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ పేరున నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీకు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే, మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ 15వ తేదీ ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోండి. మీరు సెలెక్ట్ అయినట్టయితే దీంట్లో ఎక్కడ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. మీకు ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని స్కాలర్షిప్స్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సెప్టెంబర్ 15వ తేదీ లోపల ఆన్లైన్లో మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు సెలెక్ట్ అయినట్టయితే మీ మెయిల్ ఐడికి కానీ మీ యొక్క ఫోన్ నెంబర్కు మెసేజ్ రావడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళు ఏదైతే ఇన్ఫామ్ చేస్తారో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ అప్పుడు మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్నట్టయితే తర్వాత మీ యొక్క అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఈ అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి 10,000 ఫర్ ఇయర్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. వాళ్ళకు కూడా లాస్ట్ డేటు 15th సెప్టెంబర్ అనమాట. అలాగే అండర్ గ్రాడ్యుయేట్లో స్పెషల్గా బీకామ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కు వాళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి బీకామ్ చదువుతున్నటువంటి వాళ్ళే ఎక్కువ అప్లై చేసుకునే అవకాశం అయితే చేయండి. మీకు మాత్రమే స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా బీకామ్ వాళ్ళకే స్కాలర్షిప్స్ వస్తాయి. అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. సో మరి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలిజిబిలిటీ ఒకసారి ఇక్కడ చూసినట్టయితే ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్లో మీరు ఇంటర్మీడియట్ చదువుతూ ఉండాలి, ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ, లేదా డిగ్రీ చదువుతూ ఉండాలి, లేదా పాలిటెక్నిక్ కానీ డిప్లొమా కానీ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. అది కూడా ఇండియా ఇన్స్టిట్యూట్లో మాత్రమే, ఇండియాలోనే చదువుతూ ఉండాలి అని స్పెషల్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ప్రీవియస్ ఇయర్లో ఖచ్చితంగా మీకు 60% స్కోర్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. మీ యొక్క ఇన్కమ్ అనేది ఫర్ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఒకసారి చూసుకోవచ్చు. 2.5 lakhs అనేది ఖచ్చితంగా ఉండాలి, అంటే దాని లోపలే ఉండాలి మీ ఇన్కమ్, అంటే మీ పేరెంటల్ ఇన్కమ్ అనమాట. అలాగే ఇక్కడ ఓపెన్ టు ఇండియా నేషనల్ ఓన్లీ అన్నారు. మనం అందరం ఇండియా వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. మీకు స్కోర్ కూడా మంచిగా ఉండాలి. ఎవరైనా సరే ఇలాంటి ఎలిజిబిలిటీ ఉందంటే ఆన్లైన్లో సెప్టెంబర్ 15వ తేదీ లాస్ట్ డేట్, ఆన్లైన్లో అయితే అప్లై చేసేసుకోండి. డాక్యుమెంట్స్ చూసుకోండి ఒకసారి. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ. మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఒక ఫోటో, అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీరు అడ్మిషన్లో మీ కాలేజ్లో అడ్మిషన్ అయ్యారు కదా, మీ అడ్మిషన్ అయిన తర్వాత కాలేజ్ ఐడి కార్డు కానీ బోనోఫైడ్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీజు రిసిప్ట్ అనేది కూడా మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో సెప్టెంబర్ 15వ తేదీ లోపలే అప్లై అయితే చేసేయాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని పక్కనే పెట్టుకొని సెప్టెంబర్ 15వ తేదీ లోపలే ఆన్లైన్లో అప్లై చేసేసుకోండి. మీకు మంచి స్కోర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్స్కి అయితే సెలెక్ట్ అయితే అవుతారు. ఇదండి టాటా గ్రూప్ ఆఫ్ స్కాలర్షిప్స్ యొక్క పూర్తి డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.